ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎందుకో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. అంటే పిల్లల్లో గూడా పెరుగుతున్నాయి. అసలు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే దీంట్లో ఆహారమే మెయిన్ థింగ్. ఆహారం కాకుండా జెనెటిక్స్ మెయిన్ థింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి కొంతమందికి ఎల్‌డీఎల్ అనేది నార్మల్‌గా 100 కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు సరైన ఆహారం తీసుకోకపోతుంటే 110, 120, 130 ఇట్లా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎల్‌డీఎల్ లెవెల్స్ 190 వచ్చినాయి అనుకోండి, అది మీరు తినడం వల్ల వచ్చింది కాదు. అది జెనెటిక్‌గా ఎక్కువ ఉంది. అంటే లోపల కొలెస్ట్రాల్‌ని కరిగించాల్సిన ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకోసం అని చెప్పి మనకి దానికి మరీ ఆ లెవెల్‌లో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవాలి. బట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, 100 లేదు, 120, 130, 140 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెగ్యులర్‌గా మనం ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటి వాటితో మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో ఫ్రైడ్ చిప్స్ కానీ, ఫ్రైడ్ ఏవైనా పిజ్జాస్, బర్గర్స్ సో ఇలాంటివి ఎక్కువైపోయాయి గదా! సో దానివల్ల గూడా ఈ అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందంటారా? ఖచ్చితంగా మనం అంటే ఎంత హై క్యాలరీ ఫుడ్ ఎంత విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తుంది అనంటే, చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అనేది ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉండేవాళ్ళం ఈ ఇయర్ ముందు దాకా. ఈ ఇయర్ 2వ స్థానంలో ఉన్న అమెరికాని తోసి మనం 2వ స్థానానికి వచ్చేసాం. ఇప్పుడు అంటే చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అంటే చిన్నపిల్లల్లోనే బరువు ఎక్కువగా ఉండటం అనేది, ఆ ఊబకాయం చిన్నపిల్లల్లో అనేది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఉంది. చైనా ఆబ్వియస్లీ ఫస్ట్ ఉంది, దాని తర్వాత మనం ఉన్నాం. సో అంత ఎక్కువ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనకి విపరీతంగా అందుబాటులో ఉండటం, అది కూడా జంక్ ఫుడ్ అందుబాటులో ఉండటం, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రైస్, ఐస్ క్రీమ్స్, వీటిపైన పిల్లలు బాగా ఇష్టం చూపించడం, మక్కువ చూపిస్తున్నారు. జస్ట్ ఇంతకుముందు కొంత హెల్తీ ఫుడ్స్ మీద ఉండేది మక్కువ, మమకారం. ఇప్పుడు అట్లా కాదు, పిల్లలందరికీ అదే కావాలి. అది అందుబాటులో ఉంది. అది ఇవ్వకపోతే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఈ రకంగా మీరు చెప్పిన జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం అనేది కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది. దాంతోపాటుగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కొంత ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి. అది చాలా ప్రమాదకరమైంది. మన బేకరీ ఐటమ్స్లో చాలా వాటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో ఇన్ని క్యాలరీస్, ఇంత సాల్ట్, ఇంత ఉంది అనేది తెలుస్తుంది. మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు, ఒక స్వీట్ ప్యాకెట్ కట్టించుకున్నారు, దాంట్లో ఏముంటుందో మనకు తెలియదుగా, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి మనకు తెలియదుగా. చెప్తే గుండె అక్కడే స్వీట్ షాప్లోనే చచ్చిపోతుంది. అన్ని క్యాలరీస్ ఉంటాయి. మీరు అది ప్రతి దాంట్లో లేబులింగ్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని. పోయి రోడ్డు మీద ఉండే బజ్జీలు పడినోడిని క్యాలరీస్ అడిగితే ఉపయోగం లేదు. బట్ స్వీట్ షాప్స్, కొన్ని ఐస్ క్రీమ్ షాప్స్, వీటిలో మనం తినేటప్పుడు ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఇన్ని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, డేంజరస్ థింగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యం. మనం ఏం చేస్తున్నామంటే కందిపప్పు నాణ్యత గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ డైరెక్ట్గా దొరికే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, ఎంత హార్మ్ఫుల్ థింగ్ ఉంది అనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం. దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చెక్ చేస్తే ఒక మనిషికి ఒక అవగాహన వస్తుంది. సో ఇది నేను ఇంత తీసుకోవాలి, తక్కువే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఒక యావరేజ్గా పనిచేస్తున్న వ్యక్తికి 1500 నుంచి 2000 క్యాలరీస్ వరకు సరిపోతాయి ఫుడ్. మీరు ఒక కప్పు రస్మలై తిన్నారని అంటే 1200 క్యాలరీస్ వస్తాయి. అంటే వాళ్ళు రోజులో తీసుకోవాల్సిన దాంట్లో ఆల్మోస్ట్ సింహభాగం ఒక్క రస్మలై తింటే వస్తుంది. అది మనం ఫుడ్ తర్వాత తినేస్తాం సింపుల్. సో అది చాలా మందికి తెలియదు. సో దానికి ఇప్పుడు కొంచెం లేబులింగ్ చేస్తే కనుక మనం తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తింటారు, తెలుస్తుంది, అవగాహన వస్తుంది. సో వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇవి తినద్దు, స్వీట్స్ తినద్దు, చిప్స్ తినద్దు, ఫ్రైడ్ ఐటమ్స్ తినద్దు, కానీ ఏం తినాలి సార్? ఏం తినాలి అంటే హోల్ ఫ్రూట్స్ కానివ్వండి, లెగ్యూమ్స్ కానివ్వండి, మన హోల్ గ్రెయిన్స్ కానివ్వండి. అంటే ఇప్పుడు మీరు హోల్ గ్రెయిన్స్ అంటే తెలుసు, ఇప్పుడు మనం కొంత దంపుడు బియ్యం కావచ్చు, లేకపోతే మన వీటిని మనం చిరుధాన్యాలు కావచ్చు, ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి. హోల్ వీట్ కావచ్చు, ఇవి తీసుకోవడం, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం, లెగ్యూమ్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం, ఇవి మనకి బెనిఫిట్ వచ్చేవి. అట్లాగే కూరగాయలు మనం ఎంత తింటే అంత మంచిది. ఇప్పుడు మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, లేకపోతే జనరల్గా అన్ని కూరగాయలు, మీరు వంకాయ తినండి, బెండకాయ తినండి, చిక్కుడుకాయ తినండి, బీరకాయ తినండి, దోసకాయ తినండి, ఎంత ఎక్కువ తిన్నా వీటి వల్ల నష్టం లేదు. మీరు అదే సలాడ్ చేసుకున్నారు, వెజిటబుల్ సలాడ్ చేసుకున్నారు, తినండి, కావాల్సినంత తినండి, ఆకలి తీరేంత వరకు తినండి, ఏం కాదు. మళ్ళీ గంటలో మీకు నక్కనకలాడితే ఆకలి వేస్తుంది. మీరు అదే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నారు అని అంటే మీకు అవి విపరీతమైన క్యాలరీస్ వస్తాయి. అందుకని అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ జనరల్ మనం ఏంటంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటే కొంతమేరకు ప్రోటీన్, ఫైబర్ పెంచుకొని కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తగ్గించుకుంటే
మనకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే హార్ట్ అటాక్స్ అనేవి మనకు ఒక్కొక్కసారి 3 టైమ్స్ వస్తాయి అంటారు కదా, ప్రజల్లో అయితే అదే అనుకుంటారు. ఫస్ట్ టైం వస్తుంది, సెకండ్ టైం వస్తుంది, థర్డ్ టైం వస్తే మళ్ళీ ప్రాణాంతకం అంటారు. ఇది కరెక్టేనా? అంటే హార్ట్ అటాక్ ఫస్ట్ టైం రావడం అనేది చాలా డేంజర్. అంటే ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఫస్ట్ టైం హార్ట్ అటాక్ రావడం అనేది చాలా ప్రమాదం. యాక్చువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో, చనిపోయే వాళ్ళల్లో ప్రధానంగా చావులు హాస్పిటల్కి రాకముందే ఉంటాయి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏదో రకంగా వాళ్ళని బతికించుకునే ప్రయత్నం చేస్తాం. డిలే అయితే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ టైంలో మనం హాస్పిటల్కి వెళ్తే హార్ట్ అటాక్ వచ్చినా కూడా మనం బయటకు వచ్చేసే అవకాశం చాలా ఉంటుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళే లోపల అంటే ఫస్ట్ అటాక్ మనకు వచ్చినప్పుడు అప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే సెకండ్, థర్డ్ అటాక్స్ పోయే కొద్దీ కూడా ఆల్రెడీ ఫస్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె పంపింగ్ వీక్ అవుతుంది కాబట్టి తర్వాత వచ్చే అటాక్స్లో కూడా ఇంకా ఫర్దర్ వీక్ అయిపోవడం వల్ల ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏ అటాక్ అయినా ప్రమాదకరమే. ఫస్ట్ది బాగా ప్రమాదము, ఆ తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇంక పెరిగే కొద్దీ మీకు రిస్క్ ఎక్కువైపోతుంది. ఓకే. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. పక్కనే హాస్పిటల్స్ ఉండకపోవచ్చు అండ్ అంబులెన్స్ ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి సిపిఆర్ రావడం ఎంతవరకు అవసరం అంటారు? అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక దీంట్లో అసలు డౌట్ ఏమీ లేదు. అందరికీ సిపిఆర్ రావాలి. ప్రతి ఒక్కరికి, పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ముసలి వాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా సిపిఆర్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆ సిపిఆర్ గురించిన అవగాహన మనం ప్రజలందరికీ ఇవ్వటం అనేది మన బాధ్యత. మనం అది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. ఆ సిపిఆర్ గురించి తెలిస్తేనే మనం ఏదైనా సడన్గా మనకి నియర్ అండ్ డియర్ ఎవరైనా కూడా సడన్గా కొలాప్స్ అయితే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంబులెన్స్ ఫోన్ చేశారు, అంబులెన్స్ వచ్చేదానికి టైం పడుతుంది కదా. అదేవిధంగా డాక్టర్ వస్తున్నాడు, డాక్టర్ వచ్చే వరకు టైం పడుతుంది. ఈ లోపల మీరు బతికిస్తే కదా ఆయన ఏదో ఒకటి చేయగలిగేది. సో అందుకని అందరూ ఏమనుకుంటారంటే మన దాకా రాదేమో అనిపిస్తుంది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రపంచంలో అందరికైనా ఇష్టమైన పర్సన్ ఎవరు, మీ భార్య కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళని మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిని ఒకళ్ళని ఎంచుకోండి. ఆ వ్యక్తి మీ ముందు కొలాప్స్ అయ్యి మీరేమీ చేయలేకపోతే మీరు జీవితాంతం ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించుకొని ఖచ్చితంగా సిపిఆర్ నేర్చుకోండి. దానికి ఎటువంటి ఎక్సెప్షన్ లేదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఫ్రీగా నేర్పబడుతుంది. అదేమీ ప్రమాదం కాదు, నేర్చుకోవడం ఈజీయే. ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఈజీయే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.